ఇప్పుడు A1 A2 A3 AN ఉందనుకోండి, జామెట్రిక్ మీన్ అంటే nth రూట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ n టర్మ్స్. అరిథమెటిక్ మీన్ అంటే SN/n కదా సార్. అంక మధ్యమము అని అంటే సగటు సంఖ్యల మొత్తము బై ఎన్ని సంఖ్యలు ఉన్నాయి. జామెట్రిక్ మీన్ గుణ మధ్యమము అంటే nth రూట్ ఆఫ్ PN అంటే ప్రోడక్ట్ సార్. ఇది అత్యవసర పరిస్థితిలోనే మనం యూజ్ చేస్తాం. సో జామెట్రిక్ మీన్ ఏమవుతుంది, nth రూట్ ఆఫ్ A1 ఇంటూ A2 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు AN. nth రూట్ ఆఫ్ A1 ఇంటూ A2 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు AN. నేను AM GM HM చెప్పేటప్పుడు నేను ఈ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జామెట్రిక్ మీన్ అంటే ప్రోడక్ట్ తీసుకుంటాం, అరిథమెటిక్ మీన్ అంటే సమ్ తీసుకుంటాం, హార్మోనిక్ మీన్ అయితే దాని విలోమాలు తీసుకుంటాం. జామెట్రిక్ మీన్ ఒక n సంఖ్యలు ఇచ్చి దాని యొక్క గుణ మధ్యమము కనుక్కోవాలనుకుంటే nth రూట్ వేసుకుంటే చాలు, nth రూట్ వేసుకుంటే చాలు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇది ఎలా వచ్చింది అనేది నేను మీకే వదిలేస్తున్నాను. దెర్ ఆర్ n జామెట్రిక్ మీన్స్. ఇక్కడ ఏ ఉంది, మధ్యలో మూడు జామెట్రిక్ మీన్స్ ఇన్సర్ట్ చేశాను అనుకుందాం. ఇది బి. 3 జామెట్రిక్ మీన్స్ ఇన్సర్ట్ చేసాం అనుకుందాం. ఇది బి. నౌ మీరే చెప్పండి సార్, ఇక్కడ మీకు G2 ఏమవుతుంది, అంక మధ్యమము. లెఫ్ట్ సైడ్ 2 టర్మ్స్, రైట్ సైడ్ 2 టర్మ్స్. సో ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ A ఇంటూ బి. ఆర్ యు ఆల్ విత్ మీ? స్క్వేర్ రూట్ ఆఫ్ A ఇంటూ బి. G1 ఏమవుతుంది, G1 దీనికి రైట్. ఇది అంక మధ్యమము, ఇది అంక మధ్యమము అవుతే ఇదేమవుతుంది, రూట్ ఆఫ్ A ఇంటూ బి ఇంటూ A. అందరికీ లాజిక్ అర్థమైందా సార్? ఇదేమవుతుంది సార్, G3 రూట్ ఆఫ్ A ఇంటూ బి ఇంటూ బి. రూట్ ఆఫ్ A ఇంటూ బి ఇంటూ బి. రూట్ ఆఫ్ A ఇంటూ బి. ఇలా మనము G1 G2 G3 వాల్యూలు కనుక్కోవచ్చు. G2 అనేది మిడిల్. ఆర్ సపోజ్గా మనకి ఇక్కడ చూడండి సార్, నౌ ఇక్కడ మనకు ఎన్ని అంక మధ్యమాలు పెట్టమన్నాడు, n పెట్టమన్నాడు. ఇక్కడ చూడండి సార్, ఇది A, ఇది G1, ఇది G2, ఇది GN, ఇదేమో బి. సేమ్ ఇది మనము అంక శ్రేణిలో కూడా చేసాం సార్. A, G1, G2 అండ్ సో ఆన్ అప్ టు GN కామా బి. n మధ్యలో ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, మొత్తం n ఉన్నాయి సార్. n+2 టర్మ్స్ ఉన్నాయి, A B అయింది అంటే ఎంతతోటి లబ్ధమైంది, ఇంటూ B బై A. మొత్తము నాకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, n+2 టర్మ్స్ ఉన్నాయి. n+2 టర్మ్స్ ఉంటే నాకు ఎన్ని గ్యాప్స్ కావాలి, n+1 గ్యాప్స్ రావాలి. n+1 గ్యాప్స్కి నాకు ఎంత వచ్చింది సార్, B బై A. అంటే ప్రతి గ్యాప్ ఎంత అవుతుంది, B బై A పవర్ n1/n+1. అంతే కదా సార్? B బై A పవర్ 1/n+1 అవుతానే కదా. n+1 వాళ్ళు చేస్తే B బై A పవర్ 1/n+1 పవర్ n+1. A పవర్ m పవర్ n అంటే A పవర్ m ఇంటూ n. n+1 గ్యాప్స్కి నాకు B బై A వచ్చింది. ఒక గ్యాప్కి ఎంత అవుతుంది సార్, B బై A పవర్ 1/n+1. అది స్టార్టింగ్ టర్మ్ నాకు B బై A పవర్ 1/n+1. లాజిక్ అర్థమైందా సార్? అందరికీ లాజిక్ అర్థమైందా? సపోజ్ ఇక్కడ చూడండి సార్, 1 G1 G2 G3 81, 1 G1 G2 G3 81. మొత్తము 1 కాస్త ఎంత అయింది, 81 అయింది. అంటే మొత్తము వాల్యూ ఎంత తోటి లబ్ధం చేశాము, 81 తోటి లబ్ధం చేశాం. ఇక్కడ 3 గుణ మధ్యమాలు మధ్యలో పెట్టాను, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, మొత్తము 5 టర్మ్స్ ఉన్నాయి. 5 టర్మ్స్ ఉన్నాయి అంటే ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 4 గ్యాప్స్ ఉన్నాయి. 4 గ్యాప్స్ ఉన్నాయి. 4 గ్యాప్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కటి 81 పవర్ 1/4 కదా సార్.
81 పవర్ 1/4 అంటే 3 పవర్ 4 పవర్ 1/4. ఇది 3, ఇది 3, ఇది 3, ఇది 3. అందుకే 81 వచ్చింది. వీటి మధ్య లబ్ధము, వీటి మధ్య నిష్పత్తి 3, ఇది కూడా 3, ఇది కూడా 3, ఇది కూడా 3. లాజిక్ అర్థమైందా? 3 గుణ మధ్యమాలు మధ్యలో పెట్టామనుకోండి, మొత్తము 5 టర్మ్స్ ఉన్నాయి. 5 టర్మ్లు ఉన్నాయనుకోండి, 4 గ్యాపులు ఉన్నాయి. 4 గ్యాపులు ఉన్నాయి, మొత్తము మల్టిప్లై అయిన వాల్యూ 81. సో ప్రతిది 81 పవర్ 1/4 కావాలి. ఇది 3, 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 ఇది 3. మొత్తము n గుణ మధ్యమాలు మధ్యలో పెడితే n+2 టర్మ్స్ ఉన్నాయి. n+2 టర్మ్స్ ఉంటే n+1 గ్యాప్స్ ఉన్నాయి. n+1 గ్యాప్కి b/a. ఇప్పుడు 4 గ్యాప్లకు 81, ప్రతి గ్యాప్ ఎంత అయింది? 81 పవర్ 1/4. n+1 గ్యాప్లకు b/a, ప్రతి గ్యాప్కి ఎంత అయింది? b/a పవర్ 1/n+1, b/a పవర్ 1/n+1. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?